హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఫ్లాక్ సీడ్స్ పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫ్లాక్ సీడ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలుసండి. బట్ మన బిజీ షెడ్యూల్స్లో అస్సలు తీసుకోవడం మానేస్తున్నాం అనమాట. సో ఇలా పొడి చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక ముద్దైనా మనకు మన పిల్లలమైనా తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకొని దూరగా వేయించుకోవాలండి. ఎక్కడ కూడా హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోకండి. ఫ్లాక్ సీడ్స్ మాడిపోతాయి అండ్ టేస్ట్ కూడా రాదనమాట. సో సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అలానే పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకొని దూరగా వేయించుకోవాలండి. సో అలా ఇంకా దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నాను. నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, కరేపాకు ఒక గుప్పెడు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, చింతపండు కూడా తీసుకొని దూరగా వేయించుకోవాలి. అందులోనే నేను కొంచెం రాళ్ళుప్పు వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా పొళ్ళులో రాళ్ళుప్పే వాడతానండి. నార్మల్ టేబుల్ సాల్ట్ అయితే యూస్ చేయను. నేను ఇంకోటి కూడా ఏం చెప్తానంటే నేను వేయించుకుంటానండి ఉప్పును కూడా, ఎందుకంటే అందులో తడి ఉంటుంది కదా. సో పొళ్ళు త్వరగా పాడైపోవన్నమాట. సో అందుకని ఇవన్నీ వేయించేసుకొని చల్లారాక పొడి కొట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫ్లాక్ సీడ్స్ పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం ఒకటే కాదండి, సో మన పిల్లలకు కూడా పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. సో మీ అందరికీ తెలుసు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. సో మనం ప్రతిరోజు ఒక ఫ్లాక్ సీడ్స్ పొడి ముద్దని కనుక తీసుకున్నట్టయితే చాలా హెల్త్ బెనిఫిట్స్.